జరిగింది. ఈ నేపథ్యంలో ఈ మేరకు ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే పత్తి కొనుగోలు ప్రారంభం 317 కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు స్లాట్ బుకింగ్ ద్వారా రైతులకు తేదీలు జిల్లా స్థాయిలో పర్యవేక్షణ కమిటీలు. ఇక 315 కేంద్రాలు ఏర్పాటు చేశారు. పత్తి కొనుగోలు విషయంలో ఈ స్లాట్ బుకింగ్లు అయితే ప్రధానంగా జరుగుతూ ఉన్నాయి. ఇక జిల్లా స్థాయిలో ఈ మేరకు పర్యవేక్షణ కమిటీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ పేపర్ కనుక చూసుకున్నట్టయితే మరో పేపర్ చూసుకుందాం. ఆంధ్రజ్యోతి కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రధాన అంశం మావోయిస్టులు లొంగిపోవాలి, జనజీవన స్రవంతిలో కలిసి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి. రాష్ట్రంలో నక్సల్స్ ప్రభావం తగ్గిపోయింది. పోలీసుల అజేయ స్ఫూర్తికి ఇది నిదర్శనం. పోలీసుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ₹1,00,00,000 పరిహారం, 300 గజాల ఇంటి స్థలం. ఇక ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. పోలీసు అమరవీరులకు సీఎం నివాళి. ఇక ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్, నేరస్తులతో కాదు డీజీపీ శివధర్ రెడ్డి. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే ప్రమోద్ కానిస్టేబుల్ ప్రమోద్ చనిపోవడం జరిగింది, ఏదైతే రియాజ్ ప్రమోద్ ని కత్తితో పొడవడం వల్ల కానిస్టేబుల్ ప్రమోద్ చనిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబానికి 300 గజాల స్థలం ఒకటి కేటాయించారు. అలాగే ₹1,00,00,000 నష్టపరిహారం ఇచ్చారు. దాంతో పాటు ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే నిన్న పోలీసుల అమరవీరుల సంస్మరణ సభలో భాగంగా ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశించి ఇటు ప్రమోద్ ని ఉద్దేశించి వారి కుటుంబానికి ఆయన ఇటు ₹1,00,00,000 పరిహారంతో పాటు అలాగే ఉద్యోగం, దాంతో పాటు 300 గజాల ఇంటి స్థలం కూడా కేటాయించారు. అలాగే చూసుకున్నట్టయితే రాష్ట్రంలో నక్సల్స్ ప్రభావం తగ్గిపోయింది. పోలీసుల అజేయ స్ఫూర్తికి ఇది నిదర్శనమని, అలాగే ఎవరైతే నక్సల్స్ ఉన్నారో వాళ్ళు కూడా త్వరలోనే వచ్చి లొంగిపోవాలి అంటూ కూడా ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి నిన్న సభలో ఏదైతే పోలీసు అమరవీరుల సభలో ఆయన వ్యాఖ్యానించడం జరిగింది, ఆయన చెప్పడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే ప్రధానంగా పోలీసు అమరవీరులను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. పోలీసులు అంటే ప్రజలకు ఒక ధైర్యం, నమ్మకం. ఆ పోలీసులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎన్నో నేరాలను అరికడుతున్నారు అంటూ కూడా ఈ మేరకు ఆయన కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. కొన్ని అంశాలను ప్రస్తావించారు. అలాగే జనజీవన స్రవంతిలో కలిసిపోవాలి, మావోయిస్టులను ఉద్దేశించి కూడా ఆయన కీలక వ్యాఖ్య చేయడం జరిగింది. ఏదైతే మావోయిస్టులు లొంగిపోవాలని, జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలంటూ కూడా ఆయన మావోయిస్టులకు పిలుపునిచ్చారు. ఇక నెక్స్ట్ మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే రియాజ్ ఎన్కౌంటర్, కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు పోలీసుల కాల్పుల్లో హతం. ఆసుపత్రిలో కానిస్టేబుల్ వద్ద తుపాకీ లాక్కుని ట్రిగ్గర్ నొక్కేందుకు ప్రయత్నించిన రియాజ్. ఆత్మరక్షణ కోసం పోలీసుల కాల్పుల్లో రియాజ్ మృతి. నిజామాబాద్ సిపి వెల్లడి. రియాజ్ ను పట్టుకునే క్రమంలో కత్తిపోట్లకు గురైన ఆసిఫ్ ను పరామర్శించిన డీజీపీ. ఏదైతే రియాజ్ ప్రధానంగా రియాజ్ ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో కూడా క్లారిటీగా ఏదైతే ఆసుపత్రిలో కానిస్టేబుల్ వద్ద తుపాకీ లాక్కొని పారిపోయే క్రమంలోనే ఇటు కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలోనే రియాజ్ చనిపోవడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టయితే రియాజ్ ట్రిగ్గర్ నొక్కేందుకు ప్రయత్నించిన భాగంగా చూసుకున్నట్టయితే అక్కడ మరొక కానిస్టేబుల్ కూడా గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో రియాజ్ ని పట్టుకునే క్రమంలో ఆసిఫ్ అనే వ్యక్తిని కూడా డీసీపీ పరామర్శించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆ వ్యక్తిని ఆరోగ్యం కూడా నిలకడగానే ఉంది. నెక్స్ట్ మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే అమెరికా వెళ్లే విద్యార్థులకు ఉపశమనం. F1 నుంచి H1Bకి మారితే $1,00,000 కట్టనక్కర్లేదు. తాజా మార్గదర్శకాల్లో స్పష్టతనిచ్చిన అమెరికా ఇమిగ్రేషన్ విభాగం ఇప్పటికే అక్కడ ఉన్నవారికే సౌలభ్యం. J1, L1 వారికి మినహాయింపు. ఇప్పటికే H1B వీసా ఉండి కంపెనీ మారే వారికి వర్తించరు. ఇక కొత్తగా వెళ్లే వారికి, పాత వీసాల గడువు ముగిసిన వారికి మాత్రమే $1,00,000 ఫీజు. ఉల్లంఘనలు ఉంటే $1,00,000 కట్టక తప్పదని హెచ్చరిస్తున్న నిపుణులు. ప్రధానంగా చూసుకున్నట్టయితే రీసెంట్ గా ట్రంప్ ఒక విషయాన్ని ప్రకటించారు. H1B వీసా కావాలనుకుంటే $1,00,000 కట్టాలి అని చెప్పి. ఈ నేపథ్యంలో కొంత భారతీయులకు కానీ అక్కడ నివసిస్తున్న వారికి కానీ కొంత సందిగ్ధం ఏర్పడింది. $1,00,000 అంటే దానికి కూడా సడలించి ఇప్పుడు క్లారిటీగా ఈ విషయం మీద ఈ అంశం మీద చెప్పడం జరిగింది. తాజా మార్గదర్శకాలతో స్పష్టత ఇచ్చారు. అయితే J1, L1 వారికి మినహాయింపు ఉంటుందని, అలాగే H1B వీసా ఉండి కంపెనీ మారే వారికి వర్తించదు అంటూ కూడా కొత్తగా వచ్చే వారికి, ఎవరైతే అమెరికాకి కొత్తగా వస్తున్నారో లేకపోతే గడువు అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే $1,00,000 కట్టాలంటూ కూడా ట్రంప్ సర్కార్ ప్రకటించింది. నెక్స్ట్ మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే నేతలంతా అక్కడే. జూబ్లీహిల్స్ లో ప్రధాన పార్టీల మొహరింపు. రంగంలోకి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ షో. పార్టీ తరపున ప్రచారంలో కేసీఆర్ పాల్గొనే ఛాన్స్. బీజేపీ అభ్యర్థికి మద్దతుగా కేంద్ర మంత్రులు. యూపీ, రాజస్థాన్ సీఎంలు వచ్చే అవకాశం. రసవత్రంగా మారనున్న ఉప ఎన్నిక
ప్రచారం. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇటు జూబ్లీ హిల్స్ నేతలంతా అక్కడే